హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఛాంపియన్స్ ట్రోఫీ అయితే ఇండియా గెలిచింది. రెండోసారి ఇది మనం గెలవడం. 2013లో ధోని క్యాప్టెన్సీలో గెలిచినాం. మళ్ళీ 2017లో పాకిస్తాన్‌తోని ఫైనల్‌లో ఓడిపోయినాం. ఇప్పుడు మళ్ళీ గెలిచినాం. టెన్షన్‌గా సాగింది మ్యాచ్. కొంచెం ఈజీ అయిన మ్యాచ్ కానీ కొంచెం టెన్షన్ పడ్డాం. రోహిత్ శర్మ ఉన్నంత వరకు బాగుండే. రోహిత్ శర్మ ఎంత రెస్పాన్సిబిలిటీగా ఎంత బాధ్యతగా ఆడి మ్యాచ్‌నైతే గెలిపించుకున్నాడు. కేఎల్ రాహుల్ చెప్పుకోవాలి. సెమీఫైనల్ కానీ ఫైనల్ కానీ కేఎల్ రాహుల్ చాలా చెప్పుకోవాలి. మ్యాచ్‌ని చాలా రెస్పాన్సిబుల్‌గా ఆడి అయితే మ్యాచ్‌ని అయితే నాట్‌ఔట్‌గా గెలిపించుకొని తీసుకెళ్ళారు. అయితే దీనిపైన రివ్యూ చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది న్యూజిలాండ్. ఎందుకంటే ఇంతకుముందు ఆడినప్పుడు మనకి ఫస్ట్ బ్యాటింగ్ మనకిచ్చింది. వాళ్ళు చేజ్ చేయలేకపోయారని ఈసారి మొన్న పాకిస్తాన్ సెమీఫైనల్‌లో ఆడినప్పుడు కూడా 350 పెద్ద స్కోర్ కొట్టి చేజింగ్‌లో ఇబ్బంది పెడదామని వాళ్ళ ప్లాన్‌తోని వచ్చి మళ్ళీ టాస్ గెలిచి బ్యాటింగే తీసుకున్నారు. తర్వాత ఇండియాని ఇబ్బంది పెట్టొచ్చని. కానీ టాస్ రోహిత్ శర్మ మన 12సారి లైన్‌గా ఓడిపోయిండు గానీ అన్ని మ్యాచ్‌లు గెలుస్తూనే ఉన్నాం. 15 సార్లు టాస్ ఓడిపోయినాం. రికార్డ్ మనము. రోహిత్ శర్మ కూడా రికార్డ్. అయితే మ్యాచ్ ఏమైంది, ఇండియా ఫస్ట్ స్టార్ట్ అయితే వాళ్ళు రచిన్ రవీంద్ర, వాళ్ళు విలియమ్ స్టార్ట్ అయితే మంచిగా ఇచ్చిర్రు. వాళ్ళైతే ఫస్ట్ పవర్ ప్లేలో మంచి స్టార్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఫాస్ట్ బౌలింగ్ అయితే షమీన్ అయితే బాగా కొడుతున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ అయితే మంచిగా ఆడుతున్నాడు. ఎప్పుడైతే స్పిన్ వచ్చిందో అప్పుడే మనకి స్లో అయిపోయింది రన్ రేట్. వాళ్ళకి స్పిన్ పిచ్చేది. స్పిన్ మనోళ్ళు బాగా ఏస్తారు కాబట్టి వాళ్ళు కూడా స్పిన్నర్స్ ఉన్నారు. మనోళ్ళు కూడా స్పిన్నర్స్ బాగా ఏసిర్రు. ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్, రచిన్ రవీంద్ర, విలియమ్సన్‌ని అవుట్ చేసిండో అప్పటి నుంచి టర్న్ అయిపోయింది మ్యాచ్. లేకుంటే 270, 280, 300 అనుకున్న మ్యాచ్‌ని అది 250 వరకు కూడా గ్రేట్ వచ్చింది. ఎందుకొచ్చింది, డారెల్ మిచెల్ ఎంత నెమ్మదిగా ఆడిండంటే 50 రన్‌లు కొట్టిన హాఫ్ సెంచరీ కూడా 80 బాల్స్ చాలా బాల్స్ ఆడితే కూడా ఆ స్కోర్ వచ్చింది. కానీ మెయిన్ బ్రాస్‌వెల్ వాళ్ళకి ఆ స్కోర్ రావడానికి బ్రాస్‌వెల్ లేకుంటే 220, 200 లోపట్నే ఉంటదనుకున్నాం. బ్రాస్‌వెల్ మంచి హాఫ్ సెంచరీ. గ్లెన్ ఫిలిప్స్ ఒక చిన్న మంచి 35 రన్స్ క్యామె. బ్రేస్‌వెల్ మళ్ళీ బౌలింగ్‌లో కూడా మంచి వికెట్స్ తీసినాడు. టెన్షన్ పెట్టిండు మనకు. ఆయన చాలా స్లోగా ఆడారు బ్రేస్‌వెల్ బౌలింగ్‌కి. 50 హాఫ్ సెంచరీ చేసి ఆ 250 స్కోర్ సెట్ చేసిండు బ్రేస్‌వెల్. మనోళ్ళైతే రోహిత్ శర్మ ఇంక మన బ్యాటింగ్ వస్తే చెప్పవసరం లేదు. సూపర్‌గా ఆడిర్రు. సూపర్ అంటే సూపర్. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఎంత రెస్పాన్సిబుల్‌గా ఆడిర్రంటే అంత అప్పుడే మ్యాచ్ వాళ్ళ 100 పార్ట్నర్‌షిప్‌కే మ్యాచ్ గెలిచిపోయినామని కన్ఫర్మ్ అయిపోయింది మనకి. అంత చక్కగా ఆడిండు రోహిత్ శర్మ అయితే. ఎంత ఫాస్ట్ బౌలర్‌నైతే వాళ్ళ 8 ఓవర్స్‌ని అయితే మన రన్ రేట్ అయితే మంచిగా పెట్టిండు. ఫాస్ట్ బౌలర్స్ ఏసినంత సేపు రన్స్ కొట్టడమే మన రోహిత్ శర్మ. మంచి 3 సిక్సర్లు, సూపర్ సిక్సర్లు. కానీ ఒక శుభమన్ గిల్ మాత్రం గ్లెన్ ఫిలిప్స్ సూపర్ క్యాచ్ అది. ఆ గ్లెన్ ఫిలిప్స్ కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదొక గాలిలో తేలుతూనే ఉంటాడు. శుభమన్ గిల్ 30 రన్‌లు చేసి మంచిగా అవుట్ అయ్యిండు. తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కడు తొందరగా అవుట్ అయిన ఆ 2 వికెట్లు అయితే తొందరగా పోయినాయి. తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చినాక సెట్ అయింది. కొంచెం మళ్ళీ స్లో అవుతుంటే మళ్ళీ శ్రేయస్ అయ్యర్ కొంచెం అయితే రోహిత్ శర్మ నేను కొట్టడానికి పోతాను కొట్టి స్టంప్ అవుట్ అయిపోయిండు. అక్కడి నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది కొంచెం జనాల్లో. మళ్ళీ వికెట్స్ పోతే ఏమవుతుందో టెన్షన్ కదా. చేజింగ్‌లో మళ్ళీ ఫైనల్ అంత ప్రెషర్ ఉంటుంది. కానీ శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌కి క్రెడిట్ ఇవ్వాలి. మళ్ళీ కూడా న్యూజిలాండ్‌లో ఇంతకుముందు దాంట్లో కూడా బాగా ఆడారు. లీగ్ మ్యాచ్‌లో కూడా ఇప్పుడు కూడా సూపర్ పార్ట్నర్‌షిప్. ఆ 61 పార్ట్నర్‌షిప్ అని చేసి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్‌షిప్ అదే రోహిత్ శర్మ అండ్ ఓపెనింగ్ కంటే కూడా ఇది ముఖ్యం. శ్రేయస్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్ అయితే మంచిగా కానీ అవుట్ అయ్యిండు. తొందరగానే అవుట్ అయ్యిండు. లాస్ట్‌కి శాండ్ బౌలింగ్‌లో మెల్లగా ఆడబోయి అవుట్ అయిపోయిండు. తర్వాత కేఎల్ రాహుల్ మాత్రం మ్యాచ్‌ని అయితే వదలలేదు. సెమీఫైనల్ సూపర్. కేఎల్ రాహుల్‌కి ఎవరిని తక్కువ అంచనా వేయలేం. కేఎల్ రాహుల్ అయితే మ్యాచ్ వదలొద్దు. తన రెస్పాన్సిబిలిటీ తన బాధ్యతగా ఆడి పాండ్యాతోని కొంచెం కొట్టిండు. పాండ్యా వచ్చి చిన్న క్యామె ఒక 6 ఒక 4 కొట్టిండు. ఈజీ అయిపోయింది. కేఎల్ రాహుల్ మాత్రం మంచిగా ఫినిష్ చేసిండు రెస్పాన్సిబిలిటీగా. ఎట్లయితేంది ఛాంపియన్స్ ట్రోఫీ మనం రెండోసారి గెలిచినాం. ఆస్ట్రేలియా 2 సార్లు గెలిచింది. న్యూజిలాండ్ 2000లో న్యూజిలాండ్ గెలిచింది. 2002లో ఇండియా గెలిచింది. ఇండియా అంటే గంగూలీ అండ్ సెనెగల్ టై అయింది అప్పుడు. లేకుంటే 3 అవుతుండే మనకి. అట్లా ఇప్పుడు రెండోసారి అయితే గెలిచినాం. లాస్ట్ టైం 2017లో ఓడిపోయినాం. ఇప్పుడు పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ అంటాం కానీ దుబాయ్లో ఆడినాం. లైన్‌గా 5 మ్యాచ్‌లు. అంతకుముందు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లు. ట్రై సిరీస్‌లో మనం ఈజీగా 3 మ్యాచ్‌లు మనం క్లీన్ స్వీప్ చేసినాం. ఇప్పుడు లైన్‌గా 8 మ్యాచ్‌లు గెలిచినట్టు మనం దుబాయ్లో 5 మ్యాచ్‌లు గెలిచినాం లైన్‌గా. విన్నింగ్ పరంపర. దీనిపైన మరో వీడియో చేద్దాం. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మనమే గెలిచినాం. థ్యాంక్ యూ.